హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో ఉంది. సో ఏప్రిల్లో మనకు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో మార్చిలో ఇది ముగిన వెంటనే మనకు టెట్ మరియు డిఎస్సి పైన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి చూసుకుంటే మనము ఈవీఎస్ ముందుగా కంప్లీట్ చేసుకుంటాం. థర్డ్ మరియు ఫోర్త్ క్లాస్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేసి క్లాసెస్ అనేవి కంటిన్యూగా ప్రాసెస్ అవుతుంటాయి. సో ఈరోజు మనం థర్డ్ మరియు ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి ఈవీఎస్ ఈ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్. సో నెక్స్ట్ 6th 7th 8th ఆ విధంగా 10th వరకు అప్ టు సైన్స్ అండ్ సోషల్ రెండు కూడా మనము కవర్ చేయడం జరుగుతుంది అప్ టు 10th క్లాస్ వరకు. సో ఈ వీడియోలో ఏంటంటే మనము థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్ థర్డ్ మరియు ఫోర్త్ ఈ వీడియోలో నెక్స్ట్ 5th క్లాస్ అనేది నెక్స్ట్ 5th క్లాస్ అనేది కొంచెం థర్డ్ ఫోర్త్తో కలిపితే ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మనము దాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రీగా అనేది మీకు ఈ యొక్క కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు టెట్ మరియు డిఎస్సికి చాలా ర్యాపిడ్ రివిజన్లో మరియు ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. సో చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ వీడియోస్ ద్వారా మీరు చూడొచ్చు. సో అదేవిధంగా ఏదైతే మనకు ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహించామో గతంలో వాటికి సంబంధించి కూడా మనకు ఆన్లైన్ టెస్టులు రాసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇందులో మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము థర్డ్ క్లాస్ ఈబీఐకి సంబంధించి ఫస్ట్ లెసన్ కుటుంబంకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్. సో కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టికను మనము వంశవృక్షం అని అంటారు. నెక్స్ట్ కళ్ళు లేని వారి కోసం బ్రెయిలీ లిపి అనే లిపిని వాడతారు. ఈ లిపిని బ్రెయిలీ కనిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నాడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే ఎవరెవరు ఏం పని చేస్తారు చూస్తే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను మనం వృత్తులు అంటారు. గ్రామాల్లో రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. ఇందులో ఈ టోటల్ లెసన్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ లెసన్లో చూసుకుంటే ఆడుకుందాంలో పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. ఫిబ్రవరి 14th రోజు బాలల దినోత్సవం జరుపుకుంటాం, మనం అందరూ తెలుసు. కబడ్డీ ఆటను మనం చెడుగుడు అని కూడా అంటారు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూసుకున్నట్లయితే జంతువులు వాటి నివాసాలలో కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలో చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను మనం వలస పక్షులు అని అంటారు. నెక్స్ట్ జంతువులు నేల మీద, నీటి మీద, చెట్ల మీద నివసిస్తుంటాయి. ఇళ్లలో పెంచుకునేటువంటి జంతువులను మనం పెంపుడు జంతువులు అని అంటాం. కిట్టు కుక్క పిల్లకు పింకీ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది ఆ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే మనము అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూద్దాము. సో తూనీగలు ఏవైతే బూగలు ఉన్నాయో వాటి గాలిలో ఎగురుతూ అందంగా కనిపిస్తుంటాయి. దోమలు నిల్వ ఉన్న నీటిలో మనము దోమలు ఎక్కువగా పెరుగుతాయి నిల్వ ఉన్న నీటిలో. నెక్స్ట్ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలథిన్ వంటి మందులను చల్లితే దోమలు చనిపోతాయి. కొంతమంది దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు, అవి ఆరోగ్యానికి హానికరం. దోమలు కుట్టకుండా దోమతెరలను వాడడం మంచిది. ఈగలు వాలినటువంటి ఆహారం కలుషితం ఏదైతే మనం ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వలన టైఫాయిడ్ మరియు కలరా వంటి రోగాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు. కలరా తామర వంటి వాటిని నీటిలో పెరిగే మొక్కలు అంటారు. ఇక్కడ తామర వంటి మొక్కలను మనం ఇవి నీటిలో పెరుగుతాయి కాబట్టి వీటిని నీటిలో పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటారు. నెక్స్ట్ నాగజముడు, బ్రహ్మజముడు, కలబంద వంటి వాటిని మనము తక్కువ నీరు ఉన్న ప్రదేశాలలో
అంటే ఇసుకలోనూ ఇవి పెరుగుతాయి కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అని అంటారు. నెక్స్ట్ లెసన్ ఆకులతో అనుబంధం. బాదాం చెట్టు ఒకసారి మీరు గమనించినట్లయితే బాదాం ఆకులు చాలా రకాల్లో ఉంటాయి. యూసుఫ్ ఇంట్లో రకరకాలైనటువంటి క్రోటాన్ మొక్కలు ఉన్నాయి. క్రోటాన్ అంటే సాధారణంగా రకరకాల కలర్లు ఉన్నటువంటి ఆకులు. సాధారణంగా ఆకులు నునుపు అంచుతోనూ మరికొన్ని రంపపు అంచుతో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్లో మనం ఏమేమి తింటాంలో ప్రతిరోజు మనం పనులన్నీ చేసుకోవడానికి శక్తి కావాలి కాబట్టి శక్తి మనకు ఆహారం నుంచి లభిస్తుంది. మొక్కల నుంచి జంతువుల నుంచి మనము ఆహారం లభిస్తుంది. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, జీర్ణం అవుతుంది. ఒకే ఆహార పదార్థాలన్నీ అందరూ ఒకే విధంగా వండరు. నెక్స్ట్ లెసన్ ఆహారపు అలవాట్లు. ఒకసారి ఇక్కడ చిన్న మ్యాప్ ఇచ్చాడు. ఏ జిల్లాలో ఏది ఎక్కువగా పండుతుంది, ఏది ఆహారంగా తీసుకుంటుందని. నెక్స్ట్ నిజామాబాద్, కర్నూలు తీసుకుంటే అక్కడ జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు. అక్కడ జొన్నలు పండుతాయి కాబట్టి జొన్న రొట్టెలు తింటారు. కరీంనగర్, గుడివాడ ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది, అక్కడ ఆహారంగా వరి తీసుకుంటారు. మహబూబ్ నగర్లో మరియు నెల్లూరులో చేపల కూర ఆహారంగా ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ వికారాబాద్, మహబూబ్ నగర్ తీసుకుంటే అక్కడ తైదలు అంటే రాగులు ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు తైదలు అనేవి, రాగులు అనేవి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. రాజస్థాన్లో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. ఢిల్లీ, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలు, పూరీలు తింటారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ మరియు టీఎస్లలో వరి, అన్నం తింటూ ఉంటారు. వయసును బట్టి ఆహారపు అలవాట్లు మారుతాయి. మన గ్రామ పంచాయతీ వారు గ్రామంలో మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు చేయడం లాంటివి చేస్తారు. గ్రామాల్లో నీళ్ళలో క్లోరిన్ను కలిపి శుద్ధి చేసి నల్లాలకు వదులుతారు. మన గ్రామం ఊరి పేరు, అక్కడ ఉన్నటువంటి ఊరి పేరు రంగాపురం. గ్రామ పంచాయతీ వారి గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ లెసన్లో. నెక్స్ట్ రకరకాలైనటువంటి ఇల్లు చూసుకుంటుంటే ఊరూరా సంచారం చేసేవాళ్ళు, సర్కస్ చేసేవాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక అపార్ట్మెంట్లో 10 నుంచి 30 కుటుంబాలకు సరిపడే నివాసం ఉండడానికి ఫ్లాట్లు ఉంటాయి. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇంటికి పైన ఉన్నటువంటి భాగాన్ని ఇంటి పైకప్పు అని అంటారు. కలపతో కట్టినటువంటి ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎక్కువ కడుతుంటారు. ఇవి కాశ్మీర్ మరియు కేరళ రాష్ట్రాల్లో పడవ పైన ఇల్లు మనం చూడవచ్చు. నెక్స్ట్ మంచు ప్రాంతాల్లో మనకు ఇల్లు ఉండడం జరుగుతుంది. వీటిని మంచుతో కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లులో ఒకసారి మనం పాయింట్స్ చూసుకుంటే నెక్స్ట్ లెసన్ ఇక్కడ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడం వంటి వీటి వల్ల అందంగా ఉంటుంది ఇల్లు. నెక్స్ట్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంట్లోని చెత్తని చెదారం వంటి వాటిని చెత్త కుండీలో వేయాలి. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా మనకు అసౌకర్యంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి పనులలో సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెసన్ మట్టితో చేసినటువంటి మాణిక్యాలు. కొయ్య బొమ్మలకు నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక ప్రసిద్ధి చెందినవి. వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారైనటువంటి రంజన్లు ప్రసిద్ధి చెందినవి. మట్టి పాత్రలు, కుండలు తయారు చేసే విధానం ఒకసారి చూసుకున్నట్లే ఫస్ట్ కుమ్మరి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన కుండలు తయారు చేసే విధానం ఒకసారి చూసుకుంటే కుండలు చేయడానికి బంకమట్టిని తెస్తాడు. బంకమట్టిలో నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కుతాడు, మెత్తగా చేస్తాడు. దాన్ని తొక్కి మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి తిప్పుతాడు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. సారె మీద తయారైనటువంటి కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసినటువంటి సలపతో కొడతాడు. సరైన కుండను మొదట నీటిలో ఆరబెట్టి తయారైన కుండను ఫస్ట్ నీడలో ఆరబెట్టి తర్వాత చివరకు ఎండలో ఆరబెడతాడు. తర్వాత ఎండకు ఆరినటువంటి కుండను అవాములో పెట్టి కాలుస్తారు. ఇది కుండలు తయారు చేసినటువంటి ప్రాసెస్. నెక్స్ట్ రంగురంగుల బట్టలు. నూలు బట్టలను పత్తి దారంతోనూ నేస్తారు. పట్టు పురుగులతో వచ్చినటువంటి దారంతో పట్టు బట్టలు నేస్తారు. నెక్స్ట్ దుస్తులు మనకు ప్రాథమిక అవసరం.
పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వివిధ రకాలైనటువంటి దుస్తులు ధరిస్తారు. కొంతమంది రెడీమేడ్ దుస్తులు కొనుక్కుంటే మరికొంతమంది బట్ట కొని కుట్టించుకుంటారు. సాంప్రదాయాలను బట్టి పండగలు, పెళ్ళిళ్ళు వంటి సందర్భాలలో ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వివిధ వృత్తుల వారు పనిచేసేటప్పుడు ఆ వృత్తికి సంబంధించినటువంటి ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా వివిధ రకాల దుస్తులు వేసుకుంటారు. బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. నెక్స్ట్ లెసన్ ఊరికి పోదాంలో ఫస్ట్ పాయింట్, ముంబై దగ్గర సముద్రం మధ్యలో ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. శివరాత్రికి మల్లన్న జాతర కుమరవెల్లిలో జరుగుతుంది. రీసెంట్గా జరిగింది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఏదైతే ఫౌండేషన్ నెంబర్ ఉందో అది 1098111098కి మనం చూడవచ్చు. ఇవి థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఈవీఎస్ బిట్స్. ఇంకొక లెసన్ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేమి ఎక్కడెక్కడ అనే ఒకసారి చూసుకుంటే ఇంకో 2 లెసన్ ఇక్కడ మిస్ అయినాయి. మనము ఏవేవి ఎక్కడెక్కడ చూసుకుంటే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడానికి గుర్తులు ఉపయోగిస్తుంటాం. ఇక్కడ మనము దాబా ఇల్లు, పూరిల్లు, చేతి పంపు, హాస్పిటలు, తర్వాత గుడి, బడి, బావి, పోస్ట్ ఆఫీసు, పార్క్ వంటి వాటిని మనం సింబల్స్తో సూచించడం జరుగుతుంది. తర్వాత నీరు మనకు అవసరం. ఒంటే ఒకసారి నీరు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉంటుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా త్రాగి ఆ నీటిని తమ శరీరంలో నిల్వ చేసుకుంటుంది. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం ద్వారా లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోతాయి. బోరు బావుల్లో కూడా నీరు అడుగంటిపోతుంది వేసవి కాలంలో. సో ఊళ్ళలో కూడా జనానికి కావాల్సినటువంటి నీళ్లు దొరకవు. ఈ పరిస్థితిని మనము నీటి ఎద్దడి అని అనడం జరుగుతుంది. ఇవి ఈ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. మనం 16th లెసన్లో ఉన్న పాయింట్స్ చూసినాం ఇంతకుముందే. ఊరికి వెళ్దాం అనేటటువంటి లెసన్లో ఇవి 16 లెసన్స్ థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఇవి. అండ్ నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి చూసినట్లయితే 4th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మరియు మార్పులు. మనం ఏదైతే థర్డ్ క్లాస్ ఈవీఎస్లో చూసినామో ఆ యొక్క కుటుంబము ఏమేమి పనులు చేసుకోవాలి, ఆ సీక్వెన్స్ 16 లెసన్స్ అప్ టు ఈవీఎస్ వరకు వాటిని ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ యొక్క లెసన్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్లో మన కుటుంబం సంబంధించి ఉన్నది. సో ఇందులో ఏంటంటే 4th క్లాస్లో అదే కుటుంబంని కొంచెం డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది, అదే వ్యవస్థని. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లెసన్ చూస్తే మనకు ఫస్ట్ పాయింట్, నాటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి. అంటే ఉమ్మడి కుటుంబం అన్నా, సమిష్టి కుటుంబం అన్నా, పెద్ద కుటుంబం అన్నా ఒకటే. ఇలాంటి పెద్ద కుటుంబాలలో నానమ్మ, తాత, చిన్నమ్మ, చిన్నతాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, సో పెద్దనాన్న, అత్తమ్మ, పిల్లలు అంతా కలిసి ఉంటారు. కుటుంబంలో పనులన్నీ కలిసిమెలిసి చేసుకునేవారు. ఎలాంటి కష్టం వచ్చినా ఆనందమైన కలిసి పంచుకునేవారు. ఇలాంటి కాలంలో కుటుంబంలోని కుటుంబంలోని సంఖ్య రాను తగ్గుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్ని మనము వృష్టి కుటుంబం అంటారు. ఇక్కడ తప్పుపడింది, వృష్టి కుటుంబం. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఆటలు, నియమాలు. కబడ్డీ ఆట నియమాలు ఒకసారి చూసుకున్నట్లయితే కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి ఏదైతే కూత ఉంటుందో అది మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపేస్తే అవుట్ అయినట్టు లెక్క చేయడం జరుగుతుంది. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లేగా పరిగణిస్తారు. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలో మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు పూసుకోరాదు. ఆడపిల్లలు ఈ ఆటలు ఆడేటప్పుడు జుట్టు పట్టుకోవడం కానీ లేదంటే ఆ జుట్టు పట్టుకొని లాగడం వంటి వాటిని చేయరాదు. మరొకసారి ట్రాఫిక్ నియమాలు ఒకసారి చూస్తే రోడ్డుపై ప్రమాదాలు నివారించడానికి రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అనగా ఎర్ర లైట్ పడినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ పడినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ పడినప్పుడు ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. దీన్ని మనం సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. పట్టణాలలో 4 రోడ్ల కూడల్లో సిగ్నల్ ఏర్పాటు చేస్తారు.
నెక్స్ట్, రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. వీటి వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపైన వెళ్ళేవారు తమ ఎడమ వైపు నడవమనేది రోడ్డుకు సంబంధించినటువంటి నియమం. ఆటలు ఆడడం పిల్లల హక్కు. ప్రతిరోజు ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి. ఇది పిల్లల హక్కు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయాన్ని పిల్లలు ఆట సమయం అంటారు. ఈ సమయంలో ట్యూషన్కి వెళ్ళడం, హోంవర్క్ చేయడం మొదలగునవి చేయరాదు. ఆటలు ఆడడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చెమట ద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటకు పోతాయి. ఫలితాలు. ఆటలు బాగా ఆడడం వల్ల మనకు గుర్తింపు వస్తుంది. కుటుంబానికి, బడి, ఊరు, జిల్లా, రాష్ట్రానికి, దేశానికి కూడా గుర్తింపు తెచ్చిన వాళ్ళం అవుతాము. మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పథకం సాధించింది. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. ఇవి సెకండ్ లెస్ పాయింట్స్. థర్డ్ లెసన్లో చూసుకుంటే రకరకాల జంతువులు. పక్షులకు చెవులు బయటకు కనిపించవు. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. బల్లి తలపై 2 చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఇవి మనకు ఆ బల్లి యొక్క చెవులు. బల్లికి ఉన్నట్లుగానే మొసలికి కూడా తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. కానీ వీటిని మనం సులభంగా గుర్తించలేము. పాముకు చెవులు ఉండవు. పాములు చేసే పని, ఆ చెవులు చేసేటువంటి పని పాముకు చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించేటువంటి జంతువులను అండోత్పాదకాలు అని అంటారు. పిల్లల్ని నేరుగా కనేటువంటి వాటిని శిశోత్పాదకాలు అని అంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. నల్లమల అడవుల్లో జింకను ఎక్కువగా ఉంటాయి. పెద్ద పులి మన దేశ జాతీయ జంతువు. నెక్స్ట్ లెసన్, జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. చూసుకుంటే జంతువుల జీవన విధానం. అడవుల్లో నివసించేటువంటి ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో నుండి 15 ఏళ్ళ వచ్చిన తర్వాత గుంపు నుంచి నేరుగా విడిపోతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసు ఉన్నటువంటి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా గీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని ఏనుగులన్నీ కొన్ని దాన్ని అనుసరిస్తుంటాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్రంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపును రోజు చూసేవారు. అవి ఎలా ఎగురుతున్నాయో అని ఆలోచించేవాడు. ఆ ఆలోచనలే ఆయనకు రాకెట్ ప్రయోగాల పరిశోధనకు మూలమయ్యాయి. నెక్స్ట్, పాలపిట్ట. మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. దసరా ఉత్సవాలలో పాలపిట్టను చూడడం ఒక భాగం. పాలపిట్ట కనబడితే మంచి జరుగుతుందని భావిస్తారు. ఇది ఒక అరుదైన పక్షి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందినటువంటి ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన పక్షులపై అనేక రకాల పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. చీమల్లో కూలీ చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలీ చీమలు వాటిని రక్షించడం, చీమ పిల్లలకు చీమలను అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి వాటిని పనులు చేస్తాయి. ఇవి కూలీ చీమలు. చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి. గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో రకమైనటువంటి పనికి వాడుతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడతో ముక్కలు చేస్తాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్ల బరువును పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమతో పాటు కీటకాలనేటువంటి 6 కాళ్ళు ఉంటాయి. చీమతో పాటు అన్ని కీటకాలకు 6 కాళ్ళు ఉంటాయి. చీమకు వాటి తల ముందు భాగంలో 2 ఫీలర్స్, యాంటీనా వంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి, ఇతర చీమల సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెసన్, మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు.
బీర, కాకర, మల్లె మొదలగు మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ళపై చెట్లపై ఆధారపడి పెరుగుతాయి. ఇవి బీర, కాకర, మల్లె. వీటిని మనం తీగల మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని అంటారు. చామంతి, మిరప, గులాబీ వంటి మొదలగు మొక్కల యొక్క మొదటి భాగం నుంచి ఎక్కువ గుంపులుగా ఉంటాయి. వీటిని మనము పొదలు అని అంటాం. చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి. వీటిని మనం వృక్షాలు అని అంటాం. వీటి కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల మనకు కావలసిన కలప వీటి నుంచి లభిస్తుంది. ఇవి నీడని ఇస్తుంటాయి మనకు ఈ చెట్లు. మొక్కల్లోని ఆకుల్లో ఆహారం తయారవుతుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి గల కారణం దానిలో ఉన్నటువంటి పత్రహరితం అనే భాగం. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది 1 కిలోమీటర్ వ్యాసం, 4 కిలోల బరువు ఉండడం జరుగుతుంది. 1 మీటర్ వ్యాసం. ఈ పువ్వు నుంచి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ కుళ్ళిన మాంసం 2 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. విత్తనాలు, గింజలు మొలకెత్తడానికి గాలి, నీరు, వెలుతురు అవసరం. పార్థీనియన్ మొక్కను వెయ్యరి బామ అని కూడా అంటారు. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేస్తున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, ఆట స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కలుపు మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. కొన్ని వేల రకాల మొక్కల్ని మనం నర్సరీలో చూడవచ్చు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్ లాంటి మొక్కలు మొదలుకొని చిన్నపాటి కుండీలో పెరిగే బోన్సాయి మొక్కల వరకు అన్ని రకాల మొక్కలు ఇక్కడ లభించడం విశేషం. ముఖ్యంగా అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలు ఉత్పత్తి చేస్తారు. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి దిక్కుల్లో ఏమేమి ఉన్నాయో చూడడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అని అంటారు. ఆ యొక్క ఆనుకొని ఉన్నాయో చెప్పడాన్ని మనం సరిహద్దు లేదా ఎల్లలు అని అంటాం. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని మనం అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ చిన్న మ్యాప్ ఇచ్చాడు. ఉత్తరం, దక్షిణం, పడమరం, తూర్పు, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం. ఇవి ఒకసారి మ్యాప్ మీరు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. మండలంలో వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో మండల పరిషత్ కార్యాలయం ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం వంటి సామాజిక సంస్థలు ఉంటాయి. మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. నెక్స్ట్ జిల్లా అంటే మండలాలలో గ్రామాలు ఉన్నట్లే జిల్లాల్లో మండలాలు ఉంటాయి. జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాలని ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ 30 కూడా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెరగడం జరిగింది. ఇక్కడ 13 కాదు, ఎక్కువ ఉన్నాయి. ప్రతి జిల్లాకు కూడా ఒక పటం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం, కొన్ని మండలాలు కలిసి ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఇక్కడ ప్రజలు కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలు. నెక్స్ట్ ప్రభుత్వ లెసన్లో చూసుకున్నట్లయితే ఇటీవల ఆధార్ కార్డు జారీ చేసేటువంటి సందర్భంలో వ్యక్తుల యొక్క కళ్ళను ఐరిస్ కెమెరాతో ఫోటో తీయడం జరుగుతుంది. అది ఐరిస్. మనకు కనుగుడ్డుపై ఉన్నటువంటి వలయాకార భాగాన్ని ఐరిస్ అని అంటారు. ఆ ఐరిస్ కెమెరాతో ఫోటో తీయడం జరుగుతుంది. ఐరిస్ కెమెరాలో చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది ఆ యొక్క ఐరిస్ని. దీన్ని కనుగొన్నది ఎవరంటే మిమీ జాయ్ అనే ఈ యొక్క ఐరిస్ కెమెరాను కనుగొనడం జరిగింది. ఒకసారి ఫోటో దిగినప్పుడు మరోసారి వస్తే అది వెంటనే గుర్తిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, మండల కేంద్రం
మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. దీన్ని మండల కార్యాలయం అని కూడా అంటారు. ఇది రెవెన్యూ పరిధిలో గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులను ఇవ్వడం, భూమి శిస్తు పన్ను, పంటలు పండేటువంటి భూములకు రైతులు చెల్లించేటువంటి పన్నును ఆ యొక్క శిస్తును వసూలు చేయడం వంటి పనులు చేస్తుంది. ఏది మండలంలో మండల కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005 సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడం జరిగింది. దరఖాస్తు తెల్ల కాగితంపై కూడా రాసి ఇవ్వచ్చు. సమాచార హక్కు చట్టం కోసం నామాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించాలి. గ్రామ స్థాయిలో సమాచారం పొందేందుకు రుసుము లేదు. దారిద్ర్య రేఖ దిగువ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సంబంధిత అధికారులకి సమాచారం అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే 48 గంటల్లో దానికి సమాచారం ఇవ్వాలి. జీవించే హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే. నెక్స్ట్ 8 ఇళ్ళ నిర్మాణం, పారిశుద్ధ్యం. మొదట్లో మట్టి మిద్దెలు కట్టేవాళ్ళు. ఒక రైతు చెప్తున్నాడు, ఒక అతను కట్టేవాడిని, ఆ యొక్క గద్దెల గోడలు మట్టితో కట్టేసేవాళ్ళం, పైకప్పు కూడా మట్టితోనే వేసేవాళ్ళం అని చెప్పాడు. అప్పట్లో ఇసుక, సున్నం కలిపి గానుగతో వేసి బాగా తిప్పిన తర్వాత వచ్చినటువంటి మిశ్రమాన్ని ఉపయోగించి గోడలు కట్టేవాళ్ళు. మట్టి గోడలు, గానుగ గోడలు. నెక్స్ట్ పాతకాలం నాటి కోట గోడలు కూడా రాళ్ళు, సున్నంతో కట్టినవే. ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో ఆ యొక్క పడుగులను చేసి కూరగాయలు, పూల మొక్కలను పెంచేలా ఏర్పాటు చేస్తారు. దీన్నే మనం రూఫ్ గార్డెన్ అంటారు, ఏవైతే మనం పైకప్పు పైన చేసేటువంటి వ్యవసాయాన్ని. ఎండిన ఇటుకలను బట్టిలో పేర్చి కట్టెలు, వరి పొట్టుతో కాలుస్తారు. బట్టి ఇటుక 30 రోజుల వరకు కాలుతుంది. ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటి అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. చిత్తడి వాతావరణం, అందుకే దీన్ని చిత్తడి వాతావరణం అంటారు, అక్కడ ఉంటుంది. 1824 సంవత్సరంలో బ్రిటిష్ వారు అక్కడ ఇళ్లను కట్టడం ప్రారంభించారు. కాశ్మీర్ బాగా చలి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 డిగ్రీస్ కంటే తక్కువగా పడతాయి. ఇక్కడ పర్వతాలపై ఇళ్ళు ఉంటాయి. శ్రీనగర్లోని జీలాం నదిపై డోంగా అనేటువంటి పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తుంటారు. చెక్క ఇళ్ళు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. వెదురు బొంగులను పేల్చి గోడ వలె ఉపయోగిస్తారు. వెదురు బొంగులను పేల్చి వీటిని ఆవు పేడ కలిపి ఆ యొక్క బంకమట్టిని పూస్తారు. ఇళ్ళ పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి. కింద భాగంలో షీట్లు నిర్మించడం జరుగుతుంది. ఆ కింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గాన్ని మనము స్లిట్ అని అనడం జరుగుతుంది. మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగు బండలు లభించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో రంగు చౌకగా లభిస్తాయి, రాళ్ళు. కాబట్టి ఇంటి గోడలు, పైకప్పు, ఫ్లోరింగ్ మొత్తం రాళ్లలోనే నిర్మిస్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి ఆకులను, నల్లమల్ల మాన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి విరివిగా ఉపయోగిస్తారు. అనితాబాయి పారిశుద్ధ్య విప్లవానికి కారకులైంది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేంద్ర ప్రభుత్వం ఈమెకు సులభ్ శానిటైజేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కును అందించింది. నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆమెకు అభినందించారు. ఆమె కేంద్ర మంత్రి జైరాం రమేష్ గారి నుంచి నగదు బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామాల్లో అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు సౌకర్యం ఉండి గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఈ గ్రామానికి నిర్మల్ పురస్కారం అవార్డు లభిస్తుంది. దీన్ని అమలు పరిచినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది. చండీగఢ్లో లేక్ చంద్ అనేటువంటి వ్యక్తి ప్రజలు పారేసినటువంటి చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్గా మార్చడం జరిగింది. ఎవరు? లేక్ చంద్ అనేటువంటి వ్యక్తి. ఎక్కడ? చండీగఢ్. నెక్స్ట్ లెసన్ మా ఊరు మా చెరువు. మా ఊరు మా చెరువులో కొన్ని పాయింట్స్. కొన్ని చెరువులు ఒకదానితో ఒకటి కాలువలతో కలిసి ఉంటాయి. వర్షాకాలంలో ఒక చెరువు నిండితే ఎక్కువైన నీరు కాలువల గుండా మరొక చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. కాకతీయులు, నిజాం రాజులు వంటి వారు గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించారు. రామప్ప చెరువు గురించి ఇచ్చాడు ఇక్కడ.
వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం దగ్గరలో రామప్ప చెరువు ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములకు ఈ చెరువు ఆధారం. ఈ చెరువు చుట్టూ అడవులు కొండలు ఉన్నాయి. ఈ చెరువు పక్కన ఉన్నటువంటి రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. పానగల్లు చెరువు నల్లగొండ జిల్లాలో ఉంది. దీన్ని ఉదయ సముద్రం అని కూడా అంటారు. నల్లగొండ జిల్లా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఈ చెరువును తవ్వించాడు. ఏది? ఉదయ సముద్రం, నల్లగొండ జిల్లాలోని పానగల్లు చెరువు. ఈ చెరువు కింద 1000 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర దేవాలయం కూడా ఉంది. నల్లగొండ జిల్లాలో పానగల్లు చెరువు ఉంది. దానికి ఉదయ సముద్రం అని పేరు. ఇది నల్లగొండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఇక్కడే మనకు ఛాయా సోమేశ్వర దేవాలయం కూడా ఉంది. నెక్స్ట్ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ రాష్ట్రంలో అతిపెద్ద చెరువుల్లో ఒకటి. ఇది 1562లో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించడం జరిగింది. 1562లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దానిని, ఆ కట్టను 1964లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. ఇది 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పుడు మనం కుంచుకుపోవడం జరుగుతుంది. ఇందులో గుర్రపు టెక్క నిండిపోయింది. 32 అడుగుల లోతున్నటువంటి ఈ చెరువు బాగా పూడుకుపోయింది. హైదరాబాద్లో ఉన్న మరొక చెరువు ఉస్మాన్ సాగర్. దీన్ని మూసీ నది పైన నిర్మించడం జారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇది మంచినీటి చెరువు. ఇప్పటికీ ఇది హైదరాబాద్ నగరవాసులకు త్రాగునీటి కోసం ఉపయోగించడం జరుగుతుంది. సరస్సుల నగరం ఉదయపూర్. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. పూర్వకాలంలో త్రాగునీటిని వ్యవసాయం కొరకు వీటిని నిర్మించారు. తాగునీటి కోసం, వ్యవసాయం కోసం. ఉదయపూర్లోని అన్ని సరస్సుల్లో పిచోలా సరస్సు ప్రముఖమైనది. 1362లో బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి చెందించడం జరిగింది. ఉదయపూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించడం జరిగింది. ఉదయపూర్లో అందులో జగ్నివాస్ మరియు సిటీ ప్యాలెస్ వంటి ముఖ్యమైనవి. లక్నవరం చెరువు, ఇది వరంగల్లో ఉంది. మనం ఆహారం మన ఆరోగ్యం. జనతా ఫ్రిడ్జ్ అంటే పేదవారి ఫ్రిడ్జ్ అని అర్థం. ఈ లెసన్లో ముఖ్యమైన పాయింట్. ఊరు నుంచి ఢిల్లీకి బస్సులో ఇప్పుడు మనం మిషన్ ద్వారా టికెట్లు ఇస్తుండడం జరుగుతుంది. ఆ మిషన్ని ITMS అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అని అనడం జరుగుతుంది. టికెట్లు ఇచ్చి ఆ పంచు కొట్టే విధానాన్ని మనము లేదు, డైరెక్ట్గా టికెట్ ఇష్యూయింగ్ మిషన్ ద్వారా టికెట్ చేస్తున్నారు. మిషన్ ద్వారా మన రాష్ట్రంలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రవాణా సంస్థ వారు బస్సులు నడుపుతున్నారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డిలాక్స్, అదే ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డిలాక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి రకరకాలైనటువంటి బస్సులు నడుపుతున్నారు. బస్సుల్లో ప్రయాణించడానికి ముందుగానే టికెట్లను తీసుకోవడానికి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. వనితా కార్డు, నవ్య కార్డు వంటి వాటి ద్వారా ప్రయాణించిన ద్వారా ప్రయాణ ధరలో 10% రాయితీ కూడా ఇస్తున్నారు. వికలాంగులకు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బస్ టికెట్ లేదనుకోండి, మహిళలకి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అందుకు 500 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి 2 కూడా వేయవచ్చు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో రైలును దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. మనకు పేర్లు ఉన్నట్లే ఒక్కొక్క రైలు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టికెట్లను ఇస్తారు. తాత్కాల్ ద్వారా కూడా ఇప్పటి వరకు అయినప్పటికీ టికెట్లను ఇస్తారు. అప్పటికప్పుడు తాత్కాల్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ముసలి వాళ్లకు, వికలాంగులకు రాయితీ సౌకర్యం కూడా ఉంది ఈ ట్రైన్లో. నెక్స్ట్ భారతదేశ చరిత్ర, సంస్కృతి. భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి పురావస్తు శాఖ వారు అనేక త్రవ్వకాలు జరిపారు.
మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి సర్జన్ మార్షల్ 1922 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అప్పుడు హరప్ప నాగరికత బయలుపడింది. సింధు హరప్ప నాగరికత పట్టణ నాగరికత. వారు పట్టణాలు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. పెద్ద భవంతులు వీధులు క్రమ పద్ధతిలో నిర్మించారు. సింధు ప్రజలు. హరప్ప ప్రజల ముఖ్యమైనటువంటి వృత్తి వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ ప్రధాన ఆహార పంటలు. రాగి, సీసం, తగరం, లోహంతో వీరు రకరకాల వస్తువులు తయారు చేశారు. రాగి, సీసం, తగరం. హరప్ప ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. హరప్ప ప్రజలు పశ్చిమాసియా మరియు ఈజిప్ట్తో వర్తకం చేసేవారు. వీరి ప్రధాన ఓడరేవు లోథల్. వీరు ప్రధానంగా అమ్మతల్లి పశుపతిని పూజించేవారు. వీరి లిపి బొమ్మల లిపి, బొమ్మలతో కూడుకొని ఉంటుంది. భారతదేశంలో చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు చూద్దాం. సర్నా స్తూపం అశోకుడు కట్టించాడు. ఇటుక లేదా రాయితో నిర్మించినటువంటి ఈ ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్తూపం ఉంటుంది. ఈ గుమ్మటం ఆకారంలో గల స్తూపం ఉండడం జరుగుతుంది. ఇది ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్నటువంటి సర్నాథ్లో ఉంది. ఇది అతి ప్రాచీనమైనటువంటి కట్టడం. నెక్స్ట్ అశోకుని స్తంభం. ఇది నిలువుగా ఉన్నటువంటి ఒక రాతి స్తంభం. దీనిపైన 4 వైపులు 4 సింహాలు ఉన్నట్లు ఉంటాయి. దీన్ని మనం నాణ్యం పైన ముద్రించి ఉండడాన్ని మనం చూడవచ్చు. ఏది అశోకుని స్తంభం. నునుపు చేసినట్లుగా ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వారణాసి సమీపంలో చూనార్ నుంచి తవ్వి తీసినటువంటి ఇసుక రాతితో దీన్ని రూపొందించడం జరిగింది. వారణాసి సమీపంలోని చూనార్ నుంచి తవ్వినటువంటి ఇసుకతో దీన్ని రూపొందించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా దీన్ని రూపొందించి స్థాపించడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది. నెక్స్ట్ కుతుబ్ మినార్ ఎత్తు 225 మీటర్లు. ఇది మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దీనిపై జాతీయ దినోత్సవం ఏదైతే ఉందో జాతీయ పతాకాన్ని ఆ రోజు ఎగరవేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించడం జరిగింది. ఇందులో పర్షియన్, ఇండియన్ అదేవిధంగా నిర్మాణ శైలులు 2 స్పష్టంగా కనిపిస్తాయి. చార్మినార్ హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు 58 మీటర్లు. దీనిపైన 4 వైపులా 4 స్తంభాలు ఉండడం జరుగుతుంది. దీన్ని 1591లో ఈ సంవత్సరంలో నిర్మించారు. 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉన్నది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇది అద్భుతమైన శిల్పకళ సంపదకు నిలయం. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు మౌర్యులు. అందులో మౌర్యులు చూసుకుంటే మౌర్య సామ్రాజ్యం స్థాపించింది చంద్రగుప్తుడు. అతని మనుమడు అశోకుడు అతి గొప్పమైన పాలకుల్లో ఒకరు. ఈయన కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అహింసా మార్గాన్ని బోధిస్తూ బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేశాడు. మన జాతీయ పతాకం మధ్యలో ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సర్నా స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం వంశస్థులు పరిపాలించారు. వాళ్ళు ముస్లింలు, దక్కానీ ఉర్దూ మాట్లాడేవాళ్ళు. అయితే రాజ్యంలోని అధిక శాతం ప్రజలు మీర్ ఉస్మాన్ ఎక్కువ మంది హిందువులు ఉండేవారు. వీళ్ళు తెలుగు, కన్నడ, మరాఠా మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకునైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యా సంస్థలను కూడా స్థాపించాడు. నిజాం సాగర్, అలీ సాగర్ వంటి వాటిని నీటిపారుదల ప్రాజెక్టులను కూడా నిర్మించాడు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యాలను కల్పించాడు. నెక్స్ట్ గుప్తులు. 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ గుప్తులు క్రీస్తు పూర్వం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశంలో ప్రసిద్ధి చెందిన వారు చంద్రగుప్తుడు
విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనేటువంటి కవులు ఉండేవారు. వీరిలో కాళిదాసు గొప్ప కవి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందింది. విజయనగర రాజులు. నెక్స్ట్ విజయనగర రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఈయన 1509 సంవత్సరం నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఈయన కూడా స్వయంగా కవి. ఈయన అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా ఇతనే. కాకతీయులలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె అయినటువంటి రుద్రమదేవి చాలా ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటి చేశారు. వీరి కాలంలోనే వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, పాకాల చెరువు వంటి చెరువులు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మొఘలులు. మన దేశాన్ని పరిపాలించిన మొఘలులు చక్రవర్తుల్లో అక్బర్ ప్రముఖుడు. ఆయన మహమ్మద వంశస్థుడు అయినప్పటికీ పరమత సహనం కలిగించినటువంటి గొప్ప రాజు అక్బర్. నెక్స్ట్ మరాఠాలు. మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ. అతను హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సమర్థ రామదాసు శివాజీ గురువు. తుకారాం అనే భక్తుడు కూడా ఈయన కాలంలో ఉండేవాడు. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. తుకారామదాసు కూడా ఇతని కాలంలోనే ఉండేవాడు. సో ఇవి 4th క్లాస్ ఈవీకి సంబంధించినటువంటి 12 లెసన్స్. సో మనము ఇక్కడి వరకు అయితే 4th క్లాస్ మరియు 3rd క్లాస్ సంబంధించినటువంటి ఈవీఎస్ మీరు చూడడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనము 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ అయితే చూస్తాము. ఇక్కడ 5th క్లాస్ కూడా దీంతో జోడిస్తే చాలా లెంత్ అవుతుంది కాబట్టి సో ఇక్కడికి మనం 4th క్లాస్కి స్టాప్ చేసి 5th క్లాస్ ఈవీఎస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పటివరకు ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని విజిట్ చేస్తుండండి. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు మీరు రాసుకోవచ్చు. ఆ తర్వాత ఫర్దర్గా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు మార్నింగ్ సెషన్లో మీకు టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.